రైతుల నుండి వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని నెల్లూరు ఆర్టీఓ నాగజ్యోతి అనుష తెలిపారు. రాపూర్లోని రెవెన్యూ కార్యాలయంలో ఆమె పలు గ్రామాల రైతులతో భూసేకరణపై మాట్లాడారు. రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. రాపూర్ మండలం నుండి శ్రీ సిటీ వరకు వేస్తున్న పైప్ లైన్ కు సంబంధించి మండలంలోని వీరాయపాలెం, గిలకపాడు గ్రామాల రైతులతో నెల్లూరు ఆర్డీఓ నాగజ్యోతి అనుష స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమావేశమయ్యారు. వీరాయపాలెం నుండి 2 రైతులు, గిలకపాడు గ్రామం నుండి 13 మంది రైతుల వద్ద నుండి ఆధార్ కార్డు వివరాలు, అడంగల వివరాలు, అభ్యంతరాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నాగజ్యోతి అనుష మాట్లాడుతూ రైతుల అభ్యంతరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ పైప్ లైన్ కాంట్రాక్టర్, అధికారులు, రైతులతో సమన్వయ చర్చా కార్యక్రమాన్ని మరొకసారి జరుపుతామని పేర్కొన్నారు. రాపూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, ఇప్పుడు కూడా ఇక్కడ రైతుల అభివృద్ధికి సహకారం అందిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తామని ఆమె వివరించారు. రాపూర్ మండలానికి ఈ రోజు నేను ఆర్డీఓ నెల్లూరు మా ల్యాండ్ ఎక్విజిషన్ టీంతో రావడం జరిగింది. అవార్డు ఎంక్వైరీకి సంబంధించి వీరాయపాలెం అండ్ గిలకపాడు ఏపీఐసి ద్వారా ఒక పైప్ లైన్ అనేది నిర్మాణిస్తున్నారు. అందులో భాగంగా వీరాయపాలెంలో 2 బెనిఫిషరీస్, 13 బెనిఫిషరీస్ ఏమో గిలకపాడుకి సంబంధించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, అడంగల్ కాపీస్ కానీ, వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి అంటే ఒకే ల్యాండ్లో ఏమైనా పారికర్తలు ఏదైనా చేసుకుని ఉన్నా సరే, ఇలాంటి వివిధ అబ్జెక్షన్స్ రైజ్ అయినా సరే వారి యొక్క అభ్యంతరాలని తీసుకోవడానికి అండ్ ఏమైనా ఇష్యూస్ అన్న ఇప్పుడు కోర్ట్ కేసెస్ అనేది వచ్చింది కొన్ని సర్వే నెంబర్స్ మీద. సో ఇవన్నీ అవార్డు ఎంక్వైరీ రూపంలో మేము ఇక్కడ చేసాం. దీనిలో భాగంగానే గ్రామస్తుల నుంచి, మెయిన్గా సర్పంచ్ నుంచి అండ్ మన గ్రామ సభ్యుల నుంచి కూడా ఆ పైప్ లైన్ సంబంధించి కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, అది రేపు పొద్దున్న ఎటువంటి పరిస్థితులకి కారణాలు తీస్తాయని చెప్పి ఏపీఐసి ద్వారా కూడా ఒక మెంబర్ రావడం జరిగింది. సో ఆల్రెడీ నేను జడం గారితో మాట్లాడడం జరిగింది. సో ఇది పైన దృష్టి అంటే మన కలెక్టర్ గారి దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తాను, ఏదైతే గ్రామస్తులు తెలుపున్నారో అభ్యంతరాలు. అలానే ఈ అలైన్మెంట్ సమస్య కానీ, ఆ కాంట్రాక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో, లేకపోతే జెడ్ఎం గారు ఇంతకుముందు ఇన్స్పెక్షన్ ద్వారా ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది, రేపు పొద్దున్న ఏదైనా సమస్యలు వస్తే ఎలా ఏది నిర్ణయించాలనేది ఇవన్నీ కూడా మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో ఆర్గనైజ్ చేసి నేను కలెక్టర్ గారి దృష్టిలో తప్పకుండా తీసుకెళ్తాను. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, నాకు మంచిగా ఏమనిపించిందంటే మేము డెవలప్మెంట్కి అడ్డుకోవట్లేదు, అది చాలా మంచి మాట. అది రాపూర్ మండలం నుంచి ప్రతిసారి ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆల్ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అయ్యాయి. ఈ ముంపు ప్రాంతాలు కానీ, ఏదైతే రీహాబిలిటేషన్ జరిగిందో అన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ పైప్ లైన్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము. దానికంటే ముందు కలెక్టర్ గారి దృష్టి తీసుకువెళ్ళి జెడ్ఎం అండ్ ఏపీఐసి వాళ్ళందరూ టీంతో ఈ కార్యక్రమంలో ల్యాండ్ డిటి రవీంద్ర, తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఆర్ఐ రవితేజ, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.